ఈరోజు కలర్‌ఫుల్‌గా, టేస్టీగా, సింపుల్‌గా, ఈజీగా 10 మినిట్స్‌లో స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. జస్ట్ ఇంట్లో కప్పు కొబ్బరి ఉంటే సరిపోయిద్ది. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇలా పచ్చి కొబ్బరితోటి ఇలా స్వీట్ చేసేసుకుందాం. సో, పిల్లలు సడెన్‌గా స్వీట్ అడిగినా, లేదంటే ఎవరన్నా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు స్వీట్ చేసి పెట్టాలన్నా ఈ రెసిపీ ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. సో, రెసిపీలోకెళ్ళిపోదామా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనము ఒక కప్పు పచ్చి కొబ్బరన్నమాట. కొబ్బరికి పైపైన ఇలా పొట్టు తీసేసుకోండి. పొట్టు తీయకపోయినా ఏం కాదు. బట్ నేనైతే అక్కడక్కడ తీసాననమాట. సో, ఇప్పుడు కప్పు కొబ్బరిని ఇలా మిక్సీ జార్‌లో ఏసి మెత్తగా పేస్ట్‌లాగా పట్టుకోవాలనమాట. వాటర్ అనేవి ఏం ఫార్మ్ అవ్వవు. ఈ రెసిపీ అనేది ఓన్లీ పచ్చి కొబ్బరితోనే చేస్తాము. డ్రై కొబ్బరితో అయితే అంత టేస్టీగా ఉండదు. కలర్‌ఫుల్‌గా గూడా రాదనమాట. సో, అందుకనే పచ్చి కొబ్బరి ఉంటేనే ఈ రెసిపీని ట్రై చేయండి. సో, చూసారు కదా! ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇన్ కేస్ అక్కడక్కడ కొబ్బరి ముక్కలున్నాయంటే ఇంకోసారి ఫోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే ఇలా ఉండాలనమాట. ఒకసారి మీకు చేత్తో చూపిస్తాను చూడండి. ఇలా పొడి పొడిలాడుతూ మెత్తగా ఉండాలి. సో, ఇలా ఉన్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకోండి. కప్పుకి అరకప్పు బెల్లం అయితే సరిపోయిద్దనమాట. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే పావు కప్పేసుకోండి. మాకు బెల్లం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పంచదార ఏసుకోండి. బట్ బెల్లం అంటే హెల్తీ కాబట్టి సో, అందుకని నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. మీకు బెల్లం నచ్చకపోతే స్కిప్ చేసి దాంట్లో షుగర్ ఏసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇలా కొబ్బరిలో వేసిన తర్వాత బెల్లాన్ని, కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకోండి. సో, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఓసారి స్పూన్ తోటి ఇలా కలుపుకోండి. ఎక్కడైనా ఉండలున్నాయంటే ఇలా తిప్పుతున్నప్పుడు ఆ ఉండలు కూడా స్మాష్ అయిపోతాయన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకోండి. కొబ్బరి తురుముని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి జస్ట్ పెద్ద టేబుల్ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే దీని ప్లేస్‌లో ఆయిల్ యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా ఉండిద్ది. సో, ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 2 స్పూన్‌లు గోధుమ పిండి ఉండిద్ది కదా! సో, గోధుమ పిండిని నెయ్యిలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇది బాగా మెల్ట్ అయ్యి ఒక క్రీమ్‌లాగా ఫార్మ్ అయిద్దనమాట. సో, ఇలా ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు గోధుమ పిండి పచ్చి వాసన రాకుండా, స్మెల్ రాకుండా ఉండిద్దనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత గోధుమ పిండి బాగా మెల్ట్ అయ్యి ఇలా బబుల్స్ ఒస్తాయి. ఇలా బబుల్స్ ఒచ్చినప్పుడు ఈ స్టేజ్‌లో మనము మిక్సీ పట్టుకున్నాం కదా! కొబ్బరి తురుము. సో, ఆ కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకొని బాగా అడుగంటకుండా ఈ కొబ్బరి తురుముని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. కొబ్బరి తురుము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండిద్ది. ఈ కొబ్బరి పొడిలో మనము గోధుమ పిండి ఎందుకేసామంటే కొబ్బరి తురుము బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్కడికక్కడే విరిగిపోయిద్దనమాట. సో, అందుకనే కొంచెం గోధుమ పిండి వేసుకున్నామంటే మనకి ఉండలాగా ఫార్మ్ అయిద్దనమాట. అందుకనే కొంచెం 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండయితే యూజ్ చేస్తున్నాము. ఇంట్లో గోధుమ పిండి లేదనుకుంటే ఉప్మా రవ్వ ఉండిద్ది కదా! అది 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సేమ్ అనమాట. అది కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. సో, ఫైనల్‌గా 5 మినిట్స్ కల్లా ఇలా కొబ్బరి తురుమనేది మంచిగా ఫ్రై కొబ్బరి తురుమనేది ప్యాన్‌కి అంటుకోకుండా ఇలా ఉండ చేసుకున్నప్పుడు ఉండలాగా వచ్చింది అంటే కొబ్బరి తురుము స్వీట్‌కి రెడీ అయినట్టు. సో, ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత బాగా అంటే కాదు కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలనమాట. నెయ్యి రాసిన గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన కొబ్బరి తురుము ఉండిద్ది కదా! సో, ఈ కొబ్బరి తురుములోకి ఇప్పుడు మనము కొంచెం కలర్‌ఫుల్‌గా ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్‌గా ఫుడ్ కలర్ రెడీ చేసుకుందాం. సో, ఇప్పుడు ఇంట్లో మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్‌ని నీట్‌గా వాష్ చేసుకొని పైనున్న తోలంతా రిమూవ్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్నప్పుడు తురిమిన ఇది ఉంది కదా! ఈ మిశ్రమాన్ని మనము హ్యాండ్‌తో కానీ లేదంటే వడగట్టుకున్నా గూడా జెల్ అనేది వచ్చిద్దనమాట. రసం వచ్చేసిద్ది కదా! సో, నేనైతే ఈడ పిడికిలితోటి ఇలా పిండగానే నాకైతే ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చింది. సో, ఆ కొంచానికి ఈ కొంచెం సరిపోయిద్దనమాట బీట్రూట్ జ్యూసు. సో, ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్‌ని మిశ్రమంలో వేసి ఒకసారి చేత్తోటి బాగా కలుపుకోవాలనమాట. కొబ్బరికి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది బాగా పట్టాలనమాట. ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ కానీ, 2 మినిట్ కానీ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడేంటంటే బీట్రూట్ స్మెల్ తినేటప్పుడు బీట్రూట్ స్మెల్ రాదనమాట. సో, అందుకని 1 మినిట్ కానీ లేదంటే 2 మినిట్స్ కానీ మంచిగా ఫ్రై చేసుకొని
తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఇందాక మనము కొబ్బరి తురుము వేసాం కదా! దాంట్లోనే ఈ కలర్‌ఫుల్ కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒకసారి చేత్తోటి మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకుంటూ లైట్‌గా ప్రెస్ చేస్తూ అంచులు కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ఈ 5 మినిట్స్‌లో పూర్తిగా చల్లారిపోయిద్దనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని నుంచి ఇలా కొట్టగానే డీమోల్డ్ ఈజీగా రిమూవ్ అయిద్దనమాట. ఇలా డీమోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నచ్చితే జీడిపప్పు గానీ, బాదం పప్పు గానీ మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పెట్టాననమాట. సో, ఇప్పుడు మనకి నచ్చినట్టుగా సైజులో ఇలా కట్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఈజీగా 10 మినిట్స్‌లో రెడీ అయిపోద్దనమాట ఇది. చాలా హెల్తీ అనమాట ఈ స్వీట్. ఎందుకంటే మనము కొబ్బరి ప్లస్ బెల్లము యూజ్ చేసాము. ఇంకేది యూజ్ చేయలేదనమాట ఇక్కడ. ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే. ఒకటి బెల్లము, పచ్చి కొబ్బరి. సో, ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోయండి.